అవును కదా అమ్మడు, ఇప్పుడు నీకేం కావాలి? ఇంతకు ముందు నా మొగుడు కార్తికయ్య చెప్పేస్తాను అన్నావు, అది తెలిసిపోయింది. తెల్లవుతా అన్నావు, ఆ సంగతి తెలిసిపోయింది. నువ్వు పెళ్ళాలవే, ఇప్పుడు ఇంకేం కావాలి నీకు? ఎదవ లో పాయింట్లు లాగితే నీ కీళ్లు విరగొడతాను. బాగా చెప్పావు చెంచు. పదండి రండి. పోదాం రా. ఏంటమ్మా రమ్మన్నావు? కూర్చో, నీతో కొంచెం మాట్లాడాలి. పర్లేదు చెప్పమ్మా. కూర్చో కార్తికేయ, నీతో సీరియస్ గా మాట్లాడాలని చెప్పాను కదా, కూర్చో. చెప్పమ్మా. ఏం లేదు కార్తికేయ, వీళ్ళిద్దరు ఇలా బతికినంతకాలం పోట్లాడుకోవడం నాకు నచ్చలేదు. ఇద్దరు కాదు, ఆ సైతాన్ రేఖ. సైతానో దేవతో, అది కూడా ఇంటి కోడలే కదా. పైగా ఇప్పుడు తల్లి కూడా కాబోతుంది. అయ్యిందేదో అయింది కార్తికేయ. అసలు నిన్నెందుకు పిలిపించానంటే, నేనొక నిర్ణయం తీసుకున్నాను. చెప్పమ్మా. మా నాన్నున్నారు కదా, అదేరా మీ తాతయ్య. ఇప్పుడు ఆయన ఎందుకు గుర్తుకొచ్చారు? గుర్తు రావడం కాదురా, మళ్ళీ ఆయన ఈ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాడు. వీళ్ళిద్దరు గొడవకు పరిష్కారం కూడా దొరికింది. మా నాన్న రామకోటయ్య వీళ్ళిద్దరిలో ఎవరి కడుపును పుడతాడో అదే ఈ ఇంటి కోడలవుతుంది. దాని పేరు మీదే మా నాన్న నాకు వారసత్వంగా ఇచ్చిన ఆస్తిని కూడా రాసిస్తాను. అందుకే నేను పిలిపించింది. నువ్వు లాయర్ని రేపో మాపో పిలిపించి నేను చెప్పిన సంగతి విల్లు రూపంలో రాయించు. నీకన్నా పిచ్చి పట్టిందా? తాత మళ్ళీ పుట్టడం ఏంటి, మనం ఈ విల్లు రాయించడం ఏంటి? నాతో అంటే అన్నావు గానీ ఇంకెవరితోనూ అనుకో, బాధపడతారు. అంతేకాదు నిన్ను పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తారు. ఎందుకు చూస్తారు, ఎందుకు బాధపడతారు? అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు అన్నారు. అందుకే ఇప్పుడే చెప్పేస్తాను. జగదీశ్వరి, అక్షర, రేఖ. ఇప్పుడు ఎందుకు అనవసరంగా పంచాయితీ? ఏంటక్కా? ఏమీ లేదు జగదీశ్వరి, సూటిగా చెప్తున్నాను, అందరూ వినండి. అది జగదీశ్వరి. ఏంటక్క నువ్వనేది? తప్పక్క. నేను అదే చెప్తున్నానమ్మా. ఇందులో తప్పే ఉంది జగదీశ్వరి. నా తండ్రి అంటే నాకు ఇష్టం, ఆ ఇష్టంతోనే మాట్లాడుతున్నాను. నువ్విష్టంతో చెప్పడం లేదక్కా, శాసిస్తున్నట్టు చెప్తున్నా. ఇష్టమో శాసనమో? మా అత్తయ్య మాట నాకు శిలాశాసనం. నేను మా అత్త ఇష్ట ప్రకారమే వాళ్ళ నాన్న రామకోటయ్యనే కంటాను. ముద్దుగా రామకోటయ్యని. నువ్వు కాసేపు నోరు ముస్తావా? ఎందుకు ముయ్యాలండి? ఆపో. చూడక్క, పెదనాన్నన్నా మా నాన్నన్నా నాకు చాలా గౌరవం, ఇష్టం. అంత మాత్రాన నా కొడుకు కోడల్ని నేను నీలా శాసించలేదే. ఆడపిల్లైనా మగపిల్లాడైనా మన బిడ్డే కదక్కా. నేను ఆడపిల్ల పుడితే అరిష్టం అంటలేదు జగదీశ్వరి, మా నాన్న పుడితే ఇష్టం అంటున్నాను. అదే తప్పు అంటున్నానక్క. ఎందుకు తప్పు జగదీశ్వరి? ఏ నాకీ మాత్రం స్వేచ్ఛ లేదా? మా నాన్న నన్ను ఎంత ప్రేమగా పెంచాడో తెలుసా? అంతేలే, ఇక్కడ నా బాధలు ఎవరు పట్టించుకుంటారు? అది కదమ్మా. నువ్వు ఊరుకోరా, మీరందరూ ఒకటే. నేనే మీ అందరికీ కానిదాన్ని అయిపోయాను. మనవడు పుడితే మా నాన్న పేరు పెట్టి పిలుచుకోవడం తప్ప నాకు అదృష్టం కూడా లేదా? అంతా నా కర్మ. అక్క ఏంటిది? చిన్న పిల్లలా అనండి, అందరూ నన్నే అనండి. అమాయకురాలను చేసి
నా మాటకి విలువ లేకుండా చేస్తున్నారు. అమ్మా, నీ మాటకి ఎప్పుడు విలువ ఇవ్వలేదు చెప్పు. ఈ విషయం వింటే 10 మంది మనల్ని వేలెత్తి చూపెట్టే అవకాశం ఉంది. అర్థం చేసుకోమ్మా. నా తండ్రిని నాకు కావాలి అంటే ఆ 10 మంది ఏం చేస్తారా? ముందు మీ అందరికి ఇష్టం లేదని చెప్పండి, అంతేకాని వాళ్ళు వేలు చూపిస్తారు వీళ్ళు వేలు చూపిస్తారు అని మాట దాటేయకండి. ఇప్పుడేమంటావక్క? నీ నిర్ణయం మార్చుకోను అంటావు. మార్చుకునే ప్రసక్తే లేదంటున్నాను. సరే, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. మరి ఆడపిల్ల పుడితే నా తండ్రిని కనేంత వరకు వెయిట్ చేస్తాను. అప్పుడు ఇది ఇల్లులా ఉండదు, శిశు విహార్లా ఉంటుంది. పుట్టినప్పుడు చూద్దాం. రేపో మాపో లాయర్ని పిలిపించి నేను చెప్పినట్టు రాయించు. నా నిర్ణయం మారదు. దగ్గరికి రాకండి. బచ్చా, ఏం మర్యాదే. అండి అంట అండి. నాశనం, సర్వనాశనం చేసావు కదా నా జీవితాన్ని. నేనేం పాపం చేశానని నాకు ఇంత పెద్ద శిక్ష వేశావు? ఏంటి, నన్ను రేకనుకుంటున్నట్టున్నాడు? గుడ్, నేను చెప్పను, అలాగే అనుకొని ఇంకేం మాట్లాడతాడో చూస్తాను. ఏంటే గుడ్లప్పకి చాలా చూస్తావు? ఇవాళ నేను చంపేస్తానే, గ్యారెంటీగా చంపేస్తాను. నీతో పాటు నీలో పెరుగుతూ నీ పంతాన్ని కూడా చంపేస్తాను. పేడు వదులుతుంది. అవునే, నువ్వు తల్లివి కావాలని ఆశతో అవ్వలేదు. అక్షరం మీద పంతంతో అయ్యావు. మా ఫ్యామిలీ మీద పగతో అయ్యావు. నీది ఒక జన్మ అంటే నిన్నసలు బతకనీకూడదే. నీలాంటిది భూమికి భారం. వదలండి, నేను అక్షర్ని. తాగితే ఏదో గుర్తుండదా? గుర్తుండదు. అవునక్షర, ఎక్కువ తాగుంటే ఏం చేస్తున్నానో గుర్తుండదు. మనకి పుట్టబోయే బిడ్డ సాక్షిగా చెప్తున్నాను, రేఖ తల్లి కావటం కూడా ఇలాగే జరిగింది. అది చెప్పడానికే నేను మళ్ళీ తాగాల్సి వచ్చింది. నన్ను నమ్మక్షర. లాస్ట్ మంత్ నన్ను కిడ్నాప్ చేసింది కదా, అప్పుడు ఆ రోజు సాయంత్రం. ఆపండి, అర్థమైంది. నేను నీకు అర్థం కావటానికి చెప్పలేదు అక్షర. దయచేసి నన్ను నమ్మమంటున్నాను, నన్ను అర్థం చేసుకోమంటున్నాను. నేను చెప్పిన దాంట్లో ఏమాత్రం అబద్ధం ఉన్నా ఇక్కడే తల పగిలి నుంచి చాలు అక్షర, చాలు. నన్ను నమ్మేవు చాలు. ఇంకెవరు నమ్మకపోయినా పర్లేదు. మేము నమ్మకపోయినా పర్వాలేదా? అక్షరాతో పాటు మేం కూడా నిన్ను అర్థం చేసుకున్నాం నాన్న. థ్యాంక్స్ అమ్మా. గుడ్ అన్నయ్య, నీకు కూడా తెలివితేటలోనే. అవే ఉంటే ఇంతేలా జరిగేది శ్రీరామ్. ఊరుకో వదినా, ఆల్రెడీ చచ్చిన పావుని ఇంకా చంపటం కరెక్ట్ కాదు కదా, వదిలే. చూడు కార్తికేయ, రేపు ఆస్ట్రేలియా నుంచి ఏసెట్ కంపెనీ వాళ్ళు వస్తున్నారు. ఒక్కరోజు మాత్రమే ఉంటారు. అందుకని నువ్వు రేపు తప్పకుండా బెంగళూరు వెళ్ళాలి. నీతో పాటు అక్షరని కూడా తీసుకెళ్ళు. హ్యాపీగా ఒక వారం రోజులు ఉండి రండి. ఎట్టి పరిస్థితుల్లో రేపే వెళ్ళాలన్నయ్య. రేపు తెప్పితే మళ్ళీ 3 నెలల దాకా వాళ్ళు రారు. అలాగే వెళ్తాం.
నేనెవరో తెలుసా? చెంచు. నేను ఒక్కసారి కొట్టకపోయినా 100 సార్లు కొట్టినట్టుంటది. అలాంటిది నేను కొడితే ఎలా ఉంటుందో తెలుసా? ఏంటే తెగరెచ్చిపోతున్నావు? నేను కొడితే కిందకెళ్ళి పడతావు. నువ్వు కొడితే కిందకెళ్ళే పెడతారు. అదే నేను కొట్టాననుకో ఏకంగా పైకి వెళ్ళిపోతావు. అమ్మా అరవకో. అయినా ఏంటే నువ్వు ఈ మధ్య జ్యోతిషం కూడా నేర్చుకున్నావా? కడుపులో ఉన్న బిడ్డ మగ బిడ్డ అక్కడ వాగావు. రేపు ఆడపిల్ల అయితే నీ పరిస్థితి ఏంటే? పని మనిషి కన్నా దరిద్రంగా తయారవుద్ది. ఇదా నీ భయం? పిచ్చిదానా, నన్ను చూస్తే ఆడపిల్లని కనేదానిలో ఉన్నానా చెప్పు? పౌరుషానికి పగ్గకి చాలా ఆపు. ఏదో ఒక ఊర్లు నువ్వుని ఫోనిటి. ఎందుకే? నా ఫోన్ లో డబ్బులు అయిపోని ఇవి. నేను ఫోన్ ఎవరికి అని అడుగుతున్నాను. ఫోన్ చేస్తారు కదా, ఆ మాటలంటే నీకే అర్థం అవుద్ది. హలో మల్లేశ్వరి, నేనే చిట్టిల చెంచలక్ష్మిని. బాగున్నానులే. అవునే, మన ఊర్లో కావచ్చా ఉందా పోయిందా? అయ్యో పోయిందా? అరే మన చోళ్ళందరూ తొందరగా పోతారేటే. అంటే ఏంటి? నేను పోకుండా ఉన్నానా? ఊరుకోయి అమ్మడవు. ఇదిగో మల్లేశ్వరి, కామాక్షమ్మలాగే ఇప్పుడు సోది కరెక్ట్ గా చెప్పి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉన్నారా? ఉంటే త్వరగా రమ్మనవే. చాలు పోను సాధ్యం నేనే పెట్టుకున్నా చెప్పు. ర్యాక్ కడుపులో ఉంది, మగపిల్లోడో కాదో అని. ఒసేయ్, నా కడుపులో ఉంది తాతయ్య గారు రామకోటయ్య గారని నీకెన్నిసార్లు చెప్పాలే? నమ్మకం ఉండాలే, నమ్మకం. నాకు నమ్మకంతో పాటు దేవతలాంటి అత్తయ్య అండా, ఆ పైవాడి దయా ఉన్నాయి. ఇంక నీ సోది కబుర్లతో నాకేంటే? అది కాదమ్మడో, ఒకవేళ దానికంత నమ్మకం ఉంటే నువ్వేంటి చెంచు? అలాగే ఉండని. ఒకవేళ కాకపోయినా 6 నెలల తర్వాతైనా తెలుస్తుంది కదా ఎవరు ఉంటారో ఎవరు పోతారో. ఇప్పుడెందుకు కంగారు? నువ్వు నడువక్షరా. చూసావుగా, అది పరిస్థితి. నువ్వెన్ని కౌరులు చెప్పినా ఆవిడ పడే పరిస్థితుల్లో లేదమ్మడో. ఆలోచించుకో. భగవంతుడా, నా కూతురు దాని పంతం నెరవేర్చుకోవడానికి మమ్మల్నే కాదు నిన్ను ఇరుకురు పెడుతుంది. కోపం తెచ్చుకోకుండా ఉండు స్వామి. వాళ్ళ అత్త కంట్లో పడాలని ఇష్టం లేకపోయినా పూజలు మొదలుపెట్టింది. వాళ్ళ అత్తగారేమో 6 నెలలు ఆగితే తెలుస్తుంది కదా అంటుంది. ఏం జరుగుద్దో ఏంటో తండ్రి. ఉండవయ్యా, ఇప్పుడు వస్తాను. వదినా రండిరా, రండి కూర్చోండి వదినా. ఏంటి వదినా, కాపీయా? నేను కూడా తెచ్చుకుంటానే. ఇది నాకు కాదు. అవునా? అయ్యో ఏంటి వదినా, ఒక్క కేకేస్తే నేనే వచ్చేదాన్ని కదా. నా కోసం ఎన్ని మెట్లెక్కి రావాలా? ఇది నీకు కాదు, రే కోసం. ఏది స్నానం చేస్తుందా? స్నానమా? ఎప్పుడో తెల్లారగట్లే లేసి తలారే స్నానం చేసింది వదినా. ఎందుకు? ఎందుకంటారేంటి వదినా, మీరు పెట్టిన పరీక్ష ఎలాంటిది? చిన్న చితకా పరీక్ష. అందుకే సాక్షాత్తు ర్యాంకో పుట్టాలని. రామ్కో కాదే, రామకోటయ్య. అదే రామకోటయ్యో రామజోగయ్యో పుట్టాలని పూజ చేస్తుంది. పదండి మీరు చూదురు, మీ కళ్ళతో మీరు చూసి తరిందిరి గాని. పదండి వదినా, పదండి. ఇటు పూజలు చేస్తూ అట అక్షరకి అసలు బిడ్డలే కలక్కుండా కుట్రలు చేస్తూ ఆ రాజేశ్వరిని పిచ్చిదాన్ని చేస్తూ
నేననుకున్నది సాధిస్తాను. రావులారా చూసావా వదినా ఎంత బద్ద చెత్తలతో పూజ చేస్తుందో? అంతా నీకోసమే. మాదే ఉంది, కొడుపుని కాయగా అత్తే చాలు అనుకునే వాళ్ళం. కానీ మీరు ఆ కాయకి చెట్టు పేరు మీరే చెప్పారు కదా, అందుకే ఇదంతా. బాగానే మేనేజ్ చేస్తుంది తింగరదే. పూజలు ఫలిస్తే లేనిదేముంది, అంతా మంచిగా. మంచిదే మంచిదే. పొరపాటు దీని కూతురు పుట్టాలి, అప్పుడు ఈవిడే దీని పీకి నూనె వేస్తుంది. ఆ సంగతి దీని తెలియట్లేదు పాపం. ఇప్పుడు వినయంగా ప్రసాదం పెట్టి ఆశీర్వదించమంట. సర్లే, పూజ అయ్యాక కాఫీ తాగమను. అయ్యో బలదరువునా, పూజ అయ్యేదాకా అమ్మడో పచ్చిగా కూడా ముట్టదు. ఇదేంటిది మరీ ఓవర్ అయిపోతుంది. మంచిది, అలాగైతే సంతాన లక్ష్మి సూత్రం చెప్పి లెగమని చెప్పు. అయ్యో మీరు బలెటడునా, అమ్మడో ఉపాసమే కాదు మౌన రథం కూడా. ఒసే తింగరదానా, నువ్వైపోయావే. ఈవేళ నేను నోరు తెరవకుండా చేసావు కదే, చెప్తా చెప్తా. మంచిది. తింగరదానా, ఏంటే నువ్వు? ఉండు, పొద్దున్నే వాకింగ్ వెళ్ళొచ్చినట్టు పూజ అవగానే కాపీ తాగితే బాగోదని ఉపాసం అన్నాను. ఎలాగో నీ గర్భసూత్రం రాదు, సంతానలక్ష్మి సూత్రం అంతకన్నా రాదు. అందుకే నేను తప్పించడానికి ఇలా చెప్పాను. క్యాలరీగా చెప్పానా? క్యాలరీగా కాదే, క్లారిటీగా క్లారిటీగా. ఏదో టీ లేవే, నేను టీ దాకా వస్తాను, నువ్వు పూజ చేసుకో. బాగా లేట్ అయినట్టుంది. ఏంటిలో నిద్ర పట్టేసింది? సారీ అత్తయ్య, ఎందుకో మెలకు రాలేదు. పర్లేదులేమ్మా, ఎవరన్నా అంటారని అనుకుంటారని మనం నిద్ర మానేస్తామా చెప్పు? ఇదిగో కాఫీ, మొహం కడుక్కొని తాగుతావో బెడ్ కాఫీయే తాగుతావో నీ ఇష్టం. లేచి ఫ్రెష్ అయి ఉంటావని తీసుకొచ్చాను. రేఖ ఎప్పుడో తెల్లవారుజామున 4 గంటలకు లేచి చల్లనీళ్లతో స్నానం చేసి ఉపవాసం మౌనవ్రతం చేస్తుంది. అక్కడి నుంచే ఈ గంటలు. నువ్వు కాఫీ తాగు. ఇవాళ లేటుగా లేవాలా? లేచాను సరే, పోయిపోయి అత్తయ్య కంటే పడాలా? అక్కడది ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుందో ఏమో. ఇవ్వాలే కదా బెంగళూరు వెళ్ళాలి, లేపొచ్చు కదా ఎవరైనా. చెప్పలే 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 చెప్పలే